తరుణు నాకి అన్న నీకి తమ్ముడు. సండే మా యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఈవెంట్ కండక్ట్ చేశారు. సో దానికోసం వెళ్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు చూడండి 7:28 సండే. మాకు చదువు అంటే ఇష్టం కాబట్టి సండే అయినా సరే పొద్దున్నే 6కి వెళ్ళేసి రెడీ అయిపోయాము. ఈరోజు మా ఈవెంట్ వచ్చేసి న్యూరంబర్గ్లో. అక్కడ వెదర్ చూడండి 8 degrees Celsius ఏమో ఉంది పొద్దున్నే. ఎనిమీ స్పాటెడ్. మనోళ్ళు అనమాట వస్తున్నారు. ఈవెంట్కి లేట్ అయ్యి మనల్ని పరిగెడుతున్నారు. నేను కూడా సండే అయినా కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు విజయ్? మార్నింగ్ లేచి 5 o'clockకి మొత్తం రెడీ. నేను ఆల్రెడీ చెప్పాను 6:30కి లేసానని. నువ్వు 5కి అని చెప్పు. అలా అయితే ఓకే. అలా అయితే నౌ వి ఆర్ గోయింగ్ టు న్యూరంబర్గ్. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ఇది అంబారీ క్లాస్. మళ్ళా ఏ గవర్నమెంట్ బస్సు కూడా తక్కువ లేదు. మన ఏపీఎస్ఆర్టీసీ కాదు బ్రో, కేఎస్ఆర్టీసీ. బ్రో ఫుల్ రేసిస్ట్ నా కొడుకు బ్రో. It's Thuringia, Germany. And he speaks very good idea. If you are planning to do, perhaps you can ask them, hey, how is it the patente? For example, all the after 2.5-3 hours traveling we are here. చదువుకోవడానికి వచ్చింది ఇక్కడ. లోపలికి వచ్చాము. మాతో వచ్చిన ప్రొఫెసర్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. మాకు ఫ్రీ. మాతో వచ్చిన వీళ్ళు టికెట్ ప్రైస్ వచ్చేసి 18 euros. మనకు మన మ్యామ్ ఫ్రీగా ఇస్తున్నారు. చూస్తున్నా నాగరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ థింగ్ ఎంట్రీ ఇలా. సైకిల్స్ మామ. జర్మనీలో సైకిల్. ఈ సైకిల్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? జస్ట్ 3 lakhs అప్రాక్సిమేట్లీ. ఇది కూడా ఆల్మోస్ట్ 270. ఇక్కడ కూడా బోండాలు వేస్తున్నారు మామ, చూడండి. వైన్. .5 liter 11 euro. ఇక్కడ మసాజ్ చేస్తున్నారు. ఫిజియో కేర్ అంట. Für die asiatische Pickelbockpfanne oder auch als für den italienischen Salat. Jetzt aber sehr interessant, weil ich ziehe das Ganze einfach in meine Hülle. Einfach hier ansetzen. Dann kann ich auch mal Gurkensalat, Karottensalat, Pepperoni, alles komplett an die Unterhube. Bei der Spitzpaprika gehe ich her, nehme die Spitzpaprika und hobel das Ganze einfach mal über die Salatschüssel, über die Pizza oder auch mal über die Suppe. ఆడు మాట్లాడే జర్మనీ ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. Weil ich nehme das Ganze ab. Ja, Hallo.
యా థ్యాంక్ యూ. ఇక్కడ చిన్న పిల్లలతో కూడా చేపిస్తున్నారు మామ. ఏదో వర్చువల్ రియాలిటీ గేమ్. ఎడ్యుకేషన్ ఫెయిర్ అని తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే పిల్లనాయలు అందరూ ఆడుకుంటున్నారు, మేము చూస్తున్నాం. K0. Fight! So, jetzt Kräfte messen kurz. So, Menno, du versuchst mich zu schieben, ich kann auch schieben. Anscheinend auch die Motorisierung vergleichbar. Hier aber jetzt, ja. పాపం మనోడికి ఏం రాలేదు, ఇంకోసారి ఛాన్స్ ఇచ్చారు. చెప్పరా రే మళ్ళీ ఆయన కూడా మనోడికి స్టిక్కర్ ఇచ్చారు పాపం. రోబోటిక్స్. Seismic damage to structures. We invented this innovative integral rocking and self-centering structure (IRSS). ఓకే. During strong earthquakes, the superstructure mainly produces rigid body rotation around its bottom centroid, significantly reducing seismic damage to the structures. Yes. That's great. Thank you. ఇది వచ్చేసి వెయిట్ తీసుకెళ్ళడానికి అంటే సైంటిఫిక్ పర్పస్ వాడుతున్నారు ప్రస్తుతానికి. మనోడు ఇండియాకి వచ్చాడంట, చెన్నై బెంగళూరు. మనోడికి ఇండియన్ కల్చర్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు. పిల్లలు వింటున్నారు బాగా. నువ్వు అసలు కాలేజే కాదు, వీడికి ఎందుకు వీసా ఇచ్చావు తెలియదు. ఇన్విజిబుల్ ఇంకంట మావా. మనోడు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే హౌ కెన్ వి చేంజ్ యూవీ టు ఐఆర్ అని చెప్పాడు. వాడు దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే షాప్లోకి వెళ్ళి యూవీ అని అడిగితే యూవీ అడుగుతాడు ఇస్తాడు, ఐఆర్ అంటే ఐఆర్ ఇస్తాడు. ఇది వచ్చేసి ఆటోమేటిక్ సెండ్ చేసి డస్ట్బిన్ అదంతా వేరే చేస్తుంది. పేపర్, గ్లాస్, నెక్స్ట్ ఈ రెండు మెకానిజం వచ్చేసి ఇలా వర్క్ అవుతుంది. ఇలా ఇక్కడ సపరేట్ చేసి ఈ బాస్కెట్స్లోకి వేసేస్తుంది. సో అదనమాట. థ్యాంక్ యూ. 10 years ఓల్డ్ మనోడు ఒకడు ఇన్వెంట్ చేశాడు. ఓకే ఓకే. ఇది కాళ్ళ దగ్గర పెట్టుకొని మ్యూజిక్ ఎలా కొట్టినా స్మూత్ చేయడానికి ఎంత కావాలంటే అంత వాల్యూమ్ వచ్చేటట్టు చెక్ చేస్తుంది అనమాట. మనోడు జస్ట్ 13 years ఇది ఇన్వెంట్ చేశాడు. ఈ మ్యాట్ మనం ఎక్కడ టచ్ చేస్తే అక్కడే హీట్ అవుతుంది. సో కార్స్లో ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా సీట్స్కి వాటికి వాడతారు. Put the bag, rice and cuts. Sorry. So now we end the meal by pressing the button. So it's a balanced diet because we even though ate lots of fries, we also ate the cabbages, the rice and the meat. So it's okay to eat some more French fries.
ఆటోమేటిక్గా ఇదే మిషన్ మొత్తం చేసి బయటికి ఇస్తుంది. సో అప్పుడు తినడమే. ఎలా ఉంది బ్రో? బాగుందా? బాగుంది. వీడికి రాలేదని ఫీల్ అవుతున్నాడు. ఉందా? ఫ్రీ దొరికితే ఎవడైనా తింటాడు బ్రో, ఎవడైనా బాగుందని చెప్తాడు. కరెక్ట్ చెప్పాలి. నిజంగా బాగుంది. కానీ అది ఆ టెక్నాలజీ అంతా వీళ్ళు చిన్న వయసుకి ఎంత చాలా అచీవ్మెంట్స్ చేస్తున్నారు. అంతా 4 years నుంచి చాలా సపోర్ట్. 4th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ లోపలే ఉన్నారు పిల్లలు. చైనీస్ ఎక్కువ చైనా వాళ్ళు ఉన్నారు. ఇండియాలో కూడా ఇలాగే సపోర్ట్ ఇన్వెన్షన్ చేసావు. ఎక్కడ వీడు ఇన్వెన్షన్ చేయమంటే చిన్నప్పుడు ఏం చేస్తున్నాడు? చిన్నప్పుడు క్రికెట్ ఆటలు ఆడేవాడు. ఇప్పుడు వీడికి వచ్చి ఆటలే ఆడుతున్నాడు. చదువు స్కూల్ లోపల మనుషులు ఉన్నారు. సిమ్యులేటర్ ఇది. జస్ట్ సీట్ బెల్ట్ అదంతా హ్యాండ్లింగ్ ఎంత బాగుందో చూపిస్తున్నాడు ఫోక్స్ వ్యాగన్ కంపెనీ వాడు. ఫెయిర్ అయిపోయింది, ఇప్పుడే వచ్చాము. టైం 4 అవుతుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విజయ్? వర్స్ట్ గా ఉంది మామ. భోజనం లేదు బ్రో, ఫుడ్ పెట్టలేదు బ్రో. అక్కడక్కడ ఏదో కొంచెం టెక్నాలజీస్ అవి ఉన్నాయి చూడొచ్చు. మిగతా ఫుడ్ లేకున్నప్పుడు టెక్నాలజీ తీసుకుని ఏం చేసుకుంటా చెప్పండి బ్రో. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఘోరంగా ఉంది బ్రో. ఇప్పుడు ఎంత నిరసించిపోయారు మా వాళ్ళు పాపం. ఏమంటే ఏమైనా ఫుడ్ ఏమైనా పెట్టింటే బాగుండేది. అట్లీస్ట్ పిజ్జాలు బర్గర్లు కూడా లేవు మా ఇక్కడ. టైం వచ్చేసి ఈవినింగ్ 6:48 అయింది. పొద్దున్న నుంచి ఏం లేదు. మా తరుణ్ భాయ్ మమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు. అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. బాయ్, థ్యాంక్ యూ తరుణ్ భాయ్. ఫుడ్ మా కోసం చేశాడు, మొత్తం అవగొట్టాము. విజయ్ ఏదో చెప్పాలనుకుంటున్నావు నువ్వు? వీడు మాకు భాష ఉన్నట్ల భాష పారు కిస్ అది తరుణు నాకి అన్న నీకి తమ్ముడు సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడద్దు